రాహుల్ గాంధీ ఒక మైండ్ గేమ్ ప్రారంభించారు. అందులో భాగంగా మొన్ననే నరేంద్ర మోడీ పని అయిపోయింది, ఇక ఆయన ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని కాలేరు, రాసుకోండి నేను చెప్తున్నా అనడంతో బిగిన్ చేసి ఓ పక్కన స్టాక్ మార్కెట్లో కుప్పగొలవడం లాంటి సంఘటనలు బేస్ చేసుకుని పని అయిపోయింది. అసలు నేను చర్చకి రమ్మంటే వచ్చే ధైర్యం చేయట్లేదు, నరేంద్ర మోడీ ఫెయిల్యూర్స్ అన్నిటినీ నేను చర్చించగలను, నా ఎదురుగుండా నరేంద్ర మోడీని వచ్చి కూర్చోమనండి అని చెప్తూ మొన్న ఈ మధ్యన కొంతమంది మాజీ న్యాయమూర్తులు పిలిచితే వాళ్ళకి లేఖ రాస్తూ నేను అటెండ్ అవుతాను, నరేంద్ర మోడీతో టైం ఫిక్స్ చేయండి అని అడిగినటువంటి పరిస్థితి. దానికి నరేంద్ర మోడీ రావట్లేదు అంటూ చూసారా ఎంత భయమో నేనంటే అన్నటువంటి చెప్పుకొస్తున్నాను. దానికి స్మృతి ఇరానీ చక్కటి సమాధానం చెప్పింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆయన ఖచ్చితంగా మా ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్తున్నాం. ప్రధానిగా ఉండటమే కాదు, నెక్స్ట్ ప్రధానమంత్రి అభ్యర్థి. ఆయనతో చర్చించాలంటే ఐఎన్డీఏ కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి కావాలి. మిమ్మల్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఐఎన్డీఏ కూటమి ఏమన్నా ఎంపిక చేసిందా? ఐఎన్డీఏ కూటమి తరపున మీరు ప్రధానమంత్రి అభ్యర్థి అయితే మీరు డిసైడ్ చేసుకుని చెప్పండి, అప్పుడు చర్చకు వస్తారు. ఇది ఆవిడ పేల్చిన కొత్త బాంబు. ఇప్పటికీ మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అజిత్ పవారు, శరద్ పవారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఐఎన్డీఏలో భాగస్వాములు అయ్యారు. కానీ కమ్యూనిస్టులతో సహా ప్రధానమంత్రి అభ్యర్థి పాయింట్ వచ్చినప్పుడల్లా మల్లికార్జున ఖర్గే పేరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మిగతాది రాహుల్ని అయితే ముందుకు రానిట్లేదు. ఇప్పుడు రెండు కోణాలు. ఇప్పుడు ఐఎన్డీఏ కూటమి అర్జెంటుగా మీటింగ్ అయ్యి రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించాలి బీజేపీ డిమాండ్ నేపథ్యంలో. అప్పుడు కూడా మోడీ రాకపోతే అది మోడీ అసమర్థత కింద ఉంటుంది. అలా చేయాలంటే వీళ్ళు అంగీకరించాలి. ఇక్కడ ఆవిడ ఒక కొత్త గేమ్కి తెరదీసింది. ఏ మేరకు మారుతుందో చూడాలి.